పట్టుదల ఉంటే చాలు, చేతకానిదంటూ ఏమీ లేదు. వ్యవసాయం కేవలం పురుషులకు మాత్రమే సాధ్యమైన పనేం కాదు, మహిళలు కూడా చేయగలరు, అందులో రాణించగలరు అని నిరూపిస్తుంది మడకం పుష్పరాణి. భూపతయ్య శాంతమ్మల సొంతూరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరక్గూడెం మండలం రాయన్నపేట. వ్యవసాయ ఆధారిత కుటుంబం. వీరి కూతురు పుష్పరాణి చదువుకుంటూనే కన్నవారికి తోడుగా వ్యవసాయ పనులు చేసేది. అంతకుముందే సర్పంచ్గా పనిచేసిన సాధువుకు ఈ మధ్య టీచర్ ఉద్యోగం వచ్చింది. భర్తకు ఉద్యోగం రావడంతో ఇంట్లోనే గృహిణిగా ఉండిపోలేదు పుష్పరాణి. తల్లిదండ్రులు వద్దన్న వ్యవసాయం మీద మక్కువ ఆమెను జీవితంలో ఎదిగేలా చేసింది. అన్నీ తానై పొలం పనులు చక్కగా చేస్తుంది. వరి, పత్తి, మిర్చి పంటల సాగు తెలుసు. పంట మొక్కలకు పిచికారీ చేయడము తెలుసు. ట్రాక్టర్ నడపడం వచ్చు. తాటి చెట్టెక్కి కాయలు కూడా కోస్తుంది. ముంజలు వలవడం తెలుసు. బైక్పై గ్రామాలను చుట్టేయడంతో పల్లెవాసులకు సుపరిచితురాలైపోయింది. అంటే ఒక అబ్బాయిలాగా పార పని చేయడం కానీ, పనులు చేయడం కానీ మా ఊరు వాళ్ళు చూసేవాళ్ళు. అంటే కొంతమంది తాటి చెట్టుకి ఆ మట్టలు కొడుతూ ఉంటే, ఏంటి వామ్మ నువ్వు ఎక్కి ఇలా కొడుతున్నావు ఏంటంటే, నేను అనేది నాకు ప్రతి పని చేను పనులతో పాటు అన్ని పనులు వస్తాయి, కానీ నాకు వచ్చిన పని అంటూ నేను వదిలిపెట్టను, ఏ పని అని చేసుకోవడానికి సిద్ధపడతా, అట్లా చేసుకుంటున్నా అంటే నువ్వు అసలు అలా చేయడం అంటే చాలా గ్రేటు అని అనేవాళ్ళు అన్నట్టు. అది పార పని చేసినప్పుడు కూడా అనేటోళ్ళు కొంతమంది, ఎందుకు కూలోళ్ళం పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అంత కష్టపడుతున్నావు, అలా చేస్తున్నావు, అలాంటి పనులు చేయడం అని అంటే, అది మన సొంత పని కదా, మన పనే మనం చేసుకుంటున్నాం కదా, వేరే వాళ్ళ పని కదా చేసేదని చెప్పేదాన్ని అన్నట్టు వాళ్ళకి. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు, అంత మాత్రాన నిరాశతో కుంగిపోనక్కర్లేదు. కష్టపడి పనిచేసే వాళ్ళ వెంటే విజయం ఉంటుంది. పొలం ఉంటే నాలాగా వ్యవసాయం చేయొచ్చు. ప్రస్తుతం పుష్పరాణి 10 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఏటా 5 లక్షల ఆదాయాన్ని గడిస్తుంది. పుష్పరాణి అంటే గ్రామంలో తెలియని వారుండరు. పుష్పరాణి యువతకు ఆదర్శం. వ్యవసాయంలో మహిళల పాత్ర పెరుగుతోందనడానికి ఆమె నిదర్శనం అంటున్నారు గ్రామం పెద్ద పూనం విజయ్. మగవారితో సమానంగా ధీటుగా చేస్తుంది. వరి పొలం పనికి వచ్చేసరికి ఇక దమ్ము తొక్కేటప్పుడు పార పని దగ్గర నుంచి నారు కట్టలు వేయటం, మందు చల్లటం, మందు కొట్టడం, బురదలో కూడా మ్యాక్సిమం పవర్ స్పేర్లతోటి తను మందు కొట్టుకుంటుంది. అందరూ చేయకున్నా ఆమె బాగా ఇంట్రెస్ట్ ఎక్కువగా చేస్తూ ఉంటుంది కాబట్టి రోల్ మోడల్గా తీసుకొని ఇంకొక నలుగురు అలాగే ఇంప్రూవ్ అయితే ఏంటంటే మహిళలు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు, అలాగే వ్యవసాయంలో కూడా రాణిస్తారు అనడానికి కొంతమంది ఉంటారు. అందులో ఈ అమ్మాయి కూడా ఒకటి. 2 పిల్లల తల్లిగా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే కిరాణా కొట్టు కూడా నడుపుతున్న పుష్పరాణి యువతకు ఆదర్శం.